హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇలాంటి కూర మీరు ఎప్పుడైనా వండారా? వండితే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే వంకాయ, దొండకాయ, టమాటో ఎవరైనా వండుతారా చెప్పండి. నేను మాత్రం వండాను. మరి ఏం చేయమంటారు? వంకాయలు కొన్ని ఉండే, దొండకాయలు కొన్ని ఉండే, ఇక కొన్ని ఉన్నాయి కదా, కలిపి వండుతాం టేస్ట్ ఎట్లుంటుంది అని చెప్పేసి రెండు కలిపి అయితే వండాను. టేస్ట్ మాత్రం బాగానే ఉంది, పర్లేదు. ఏం లేదండి, వంకాయ కర్రీ అయితే ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే సేమ్ అదే ప్రాసెస్ లో అయితే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే వేసుకొని అలాగే ఆనియన్, మిర్చి, కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని అవి కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినాకైతే అల్లం పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకొని అందులోనే కొంచెం పసుపు అయితే వేసుకొని కలబెట్టేసుకోవాలి. వంకాయలు, దొండకాయలు ఒకేసారి వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని కొంచెం లైట్గా అయితే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఈజీగా మగ్గిపోతుంది కాబట్టి తర్వాతకి అయితే టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఈజీగా మగ్గిపోతుంది కాబట్టి అలా మూత తీసినాక అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకొని అందులో కారం, ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. వాటర్ వేసుకోవాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అలా అయినా కూడా వండుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్ గా అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఫైనల్ గా అయితే వంకాయ, దొండకాయ, టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. సాంబార్ లో అయితే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాం. కానీ ఇలా కూర ఎప్పుడైనా వండారా? వండితే నాకు కామెంట్ చేయండి. మరీ వంకాయ, దొండకాయ, టమాటా కర్రీ ఎట్లుంటది అని అనుకుంటున్నారా? కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇట్లా కూరగాయలు సరిగా లేనప్పుడు అవి కొన్ని ఉన్నప్పుడు ఇలానే ట్రై చేయాలి. అన్ని కలిపి వండితే టేస్టే వేరబ్బా, నిజంగా సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి.